ఆకతాయి శిష్యుడు. గణపతి స్వామి ఊరూరు తిరుగుతూ తనకు తెలిసిన విషయాలను ప్రజలకు బోధిస్తుండేవారు. ప్రజల ప్రేమతో ఇచ్చే దక్షిణను ఆయన ఖర్చుల కోసం స్వీకరించేవారు. అలా ప్రజలు ఇచ్చిన డబ్బుల్ని ఆయన వద్ద పోగయ్యాయి. వాటిని మూటగట్టుకొని ఆయన బొడ్డులో దోపుకునేవారు. దీనిని గమనించిన ఒక ఆకతాయి ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం వేశాడు. ఓ చెట్టు కింద సేద తీరుతున్న గణపతి స్వామిని కలిసి ఆ ఆకతాయి, అయ్యా, నేను ఒక అనాథను, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించారంటే మీకు సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను అని వేడుకున్నాడు. అతని మాటను నమ్మశక్యంగా అనిపించడంతో సరే అని అంగీకరించిన గణపతి స్వామి, సరే అలాగే కాని, ఇదిగో ఈ జోళ్ళు భుజానికి తగిలించుకో, వేరే ఊరికి వెళ్దామన్నాడు. తన పథకం పారినందుకు ఎంతగానో సంతోషించిన ఆకతాయి గణపతి స్వామికి శిష్యుడిగా చేరిపోయాడు. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు ఊరూరు తిరుగుతూ రాత్రి వేళలో ధర్మసత్రాల్లో బస చేస్తూ గడిపారు ఆ ఇద్దరు గురువు శిష్యులు. ఎవరి జోలిను వారు పక్కనే పెట్టుకొని నిద్రపోయేవారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గణపతి స్వామి గాఢ నిద్రలో ఉండగా ఆయన డబ్బుల మూట కోసం శిష్యుడు వెతికాడు. ఎంత వెతికినా కనిపించలేదు. చప్పుడు చేయకుండా స్వామీజీ జోలను కూడా తీసి అంతా వెతికాడు. ఎక్కడ డబ్బుల మూట జాడ తెలియలేదు. అబ్బా, గురువు గారు చాలా గట్టివారే, డబ్బుల మూటను ఎక్కడో దాచిపెట్టి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు అంటూ మనసులో తిట్టుకున్నాడు ఆ ఆకతాయి శిష్యుడు. మరుసటి రోజు స్నానం చేసి వచ్చిన గురువుగారి వద్ద డబ్బుల మూట ఎప్పట్లాగానే కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు శిష్యుడు. ఆ రోజు కూడా డబ్బుల మూట కోసం అంతటా వెతికి చూశాడు. కానీ ఎక్కడా ఆ మూట కనిపించలేదు. అలా ఎన్ని రోజులు వెతికినా డబ్బుల మూట మాత్రం శిష్యుడికి కనిపించలేదు. దీంతో విసుగు చెందిన ఆ దొంగ శిష్యుడు నేరుగా గురువుగారి వద్దకు వెళ్ళి, అయ్యా, ఇలా ఊరూరు తిరుగుతూ ఎంతకాలం గడిపేది? ఏదైనా ఒక ఊళ్ళో స్థిరపడి ఏదో ఒక పని చేసుకొని బతకాలనిపిస్తుంది. తమరు సెలవిప్పిస్తే వెళ్ళిపోతాను అని అన్నాడు. అలాగే తప్పకుండా వెళ్ళిరా నాయనా, ఎక్కడ జీవించినా మజ్జి బుద్ధితో నడుచుకో అని ఆశీర్వదించి పంపించాడు. అయితే అలా వెళ్ళిన శిష్యుడు కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఇప్పుడే కదా వెళ్ళావు, మళ్ళీ ఇంతలో వచ్చావేంటి నాయనా అని ప్రశ్నించారు గణపతి స్వామి. మరేం లేదు గురువుగారు, నాదొక చిన్న సందేహం, అది తీర్చుకొని వెళదామని మళ్ళీ తిరిగి వచ్చాను అన్నాడు. సందేహమా? ఏంటో అడుగు నాయనా అని అన్నారు గురువుగారు. మరేం లేదు స్వామి, మీ మేలకు ఎప్పుడు ఒక డబ్బుల మూట వేలాడుతూ ఉంటుంది కదా, అది రాత్రిపూట కనిపించదేంటి? ఎక్కడ దాస్తున్నారో తెలుసుకోవాలని ఆతృతంగా ఉంది, చెప్పరు అన్నాడు. మొదట్లో నీ వాలకం నాకు అర్థమయ్యింది నాయనా. ప్రతిరోజు రాత్రిపూట డబ్బుల మూట కోసం నీ వెదులాటకు ఒక కండ కనిపెడుతూనే ఉన్నాను. అందుకే నిద్రపోయే ముందుగా నా డబ్బుల మూటను నీ జోల్లోనే పెడుతూ వచ్చాను. మరుసటి రోజు నువ్వు లేచేందుకు ముందుగానే నేను లేచి దాన్ని తీసుకొని నా జోల్లో పెట్టుకునేవాడిని, చెప్పాడు గణపతి స్వామి. అలాగా అంటూ నోర వెళ్ళబెట్టాడు దొంగ శిష్యుడు. చూడు నాయనా, ఇతరుల ధనాన్ని, వస్తువులను దాచుకోవాలని అనుకునేవాడు తన దగ్గరున్న వాటిని ఎప్పటికీ గ్రహించలేడు అని అన్నాడు గణపతి స్వామి. సిగ్గుతో తలవంచుకున్న దొంగ శిష్యుడు, అయ్యా, తప్పు చేశాను, నన్ను మన్నించండి. ఇకపై ఇలాంటి అపరాధం జరగదు. ఎల్లకాలం మీతోనే ఉంటూ మీకు సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను. ఇకపై ఇతరుల సొమ్ముకు ఆశపడను అంటూ ప్రాధేయపడ్డాడు. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్న శిష్యుడిని పైకి లేపి, ఇకనైనా బుద్ధిగా నడుచుకుంటే అంతే చాలు నాయనా, పద పక్క ఊరికి వెళ్తామంటూ బయలుదేరాడు గణపతి స్వామి. నీతి: ఇతరుల ధనాన్ని, వస్తువులను దాచుకోవాలని అనుకునేవాడు తన దగ్గరున్న వాటిని ఎప్పటికీ గ్రహించలేడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.